ఏంటక్క అలా ఉన్నావు? మీ బావ ఫోర్స్ చేస్తున్నాడని బయలుదేరుతున్నాను, కానీ గుడికి రావడం నాకు ఇష్టం లేదురా. గుడికి వెళ్ళటానికి అభ్యంతరం ఏంటి కాంచనా? మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పేంత వరకు బయటికి వెళ్ళకూడదనుకున్నాను. జరిగిన దాని గురించి అక్కడెవరైనా గుసగుసలాడితే, అది నా చెవిన పడితే గుసగుసలాడుకున్న వాళ్ళ కంటాలు కోసిస్తానక్క. పగ రగులుతూ ఉండాలి, కానీ మనల్ని బందీలు చేసేలాగా ఉండకూడదు కాంచనా. హాయ్ కీర్తి. హలో, నువ్వు అర్జెంటుగా బయలుదేరా. కలుద్దామా? ఎక్కడ? పార్క్లోనా? గుళ్ళో. గుడా? నేను మా మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి అమ్మవారి గుడికి వస్తున్నా. రా, అక్కడ కలుద్దాం. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే. ఎక్కడికి రా విష్ణు? బయటికి వెళ్తున్నానమ్మా. బయటికి కాదు గాని నాన్న నేను గుడికెళ్తున్నావు, నువ్వు కూడా మాతోరా. లేదమ్మా, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఏమనుకోవద్దు. బాయ్. ఒరే ఒరే, ఏంటే వీడి హడావుడి? అంత అర్జెంట్ పనులు ఏమున్నాయంటే వీడికి? టైం అవుతుంది అని చెప్పినా ఇంకా రారేంటి? ఎవరు? ఇంకెవరు? మీ అబ్బాయి. రాను రాను ఆడపిల్ల కంటే ఎక్కువైపోయింది అలంకరణ. యాండి యాండి, రెడీ అయ్యారా లేదా? ఎంతైంది? అమ్మా, మీకిచ్చిన చీరలు, నిర్మలమ్మగారు తీసుకున్న చీరలు, అన్నపూర్ణమ్మగారు తీసుకున్న చీరలు మొత్తం అన్నింటికీ ఆవిడే డబ్బులిస్తానన్నారు. ఎవరి దగ్గర పైసా తీసుకోవద్దని చెప్పారు. మేం తీసుకున్న చీరలకి ఆవిడ డబ్బులు ఇవ్వడం ఏంటి? తనిస్తానంది కదా వదినా, కాదు అంటే ఫీల్ అవుతుంది. ఏం పర్వాలేదు. అమ్మా లలిత, చెప్పండి. ఏంటి పిన్ని? అమ్మాయికి పురుడు స్నానం చేయిస్తున్నాం. నువ్వు నిర్మల తప్పకుండా రావాలి. సరే పిన్ని, వస్తాం. నువ్వు వెళ్ళు. 1 2 3 4 5. నిర్మల, చీరలు లోపల పెట్టి వెళ్దాం. అలాగే వదినా. ఇదిగోమ్మా. ఎందుకు వదినా? బాలు వస్తున్నాడుగా, బాలు పెడతాడు. రే బాలు! ఏంటమ్మా? ఇదిగో ఈ చీరలు తీసుకో. ఈ చీరలేంటి? మనవే, ఇంట్లో పెట్టేసే. ఇవి మా ఇంట్లో పెట్టేసిరా. వదినా, వెళ్దాం. అనయ్య, కార్ రెడీ. త్రాసులో రాళ్ళు పెట్టినట్టు చేతిలో చీరలు పెట్టి వెళ్ళిపోతున్నారేంటి వీళ్ళు? ఇవి ఓకే, మరి ఇవి? ఏంటలుడు ఈ చీరలో? అమ్మ వాళ్ళు ఇచ్చారు మావా, ఇంట్లో పెట్టమన్నారు. జాను, జాను, అన్నయ్య, ఈ చీరలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు. మరి ఇవెవరివి? ఇవి చిన్నత్తవి, ఇవి కూడా తీసుకో. ఆగు, నాకేమైనా 100 చేతులున్నాయా? నేను ఈ చీరలు ఇంట్లో పెడతాను, నువ్వు ఆ చీరలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసే. జాను, చెప్పేది అరే వెళ్ళన్నయ్యా. మావా, ఏం మావా? అందరి కోసం నువ్వు సాక్రిఫైస్ చేయడం అలవాటే కదా, వెళ్ళెళ్ళు. మావా ఏంటి? నువ్వే వెళ్ళి ఇవ్వలుడు. మావా, నాకు కొంచెం. కానీ వెళ్ళు.